కానీ మరి నిజంగానే వాళ్ళ వ్యాపారాలు ఇక్కడ పెట్టుకున్నప్పటి కానించి ఇక్కడ వ్యాపారస్తుల్ని కాస్త కొంగదీశారనేది వాస్తవం కాదా చెప్పండి పోనీ. వాడిది డెఫినెట్లీ నాట్. ఇప్పుడు క్లాస్ లో 30 మంది ఉన్నారండి, 30 మందిలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తుంది? బాగా చదువుకున్నోడికి వస్తుంది. ఎస్, మరి మిగిలిన 30 మంది అదే ఫీజులు కట్టారుగా, అదే టీచర్ చెప్పిందిగా, అదే దీంట్లోకి ఉందిగా. ఆడొక్కడ వచ్చండి బాగా చదివేసి 30 మందిని తొక్కేశాడని మాట్లాడతావా నువ్వు? తప్పు కదా అట్లా. చదవనాడిది తప్ప, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడిది తప్ప? చెప్పండి. కానీ ఇక్కడ వాడు కష్టపడ్డాడు, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు, కష్టపడ్డాడు, నిరంతరం చదివాడు, దాని మీద ఫోకస్ చేశాడు, ఫస్ట్ ర్యాంక్ కావాలని టార్గెట్ పెట్టుకున్నాడు, టార్గెట్ రీచ్ అయ్యాడు. నువ్వేం చేసినావు? ఇంటికి వెళ్ళంగానే క్రికెట్ బ్యాట్ పట్టుకుని బ్యాట్లు కొట్టుకుంటూ కూర్చున్నావు, లేకపోతే సెల్ ఫోన్లు చూసుకుంటూ కూర్చున్నావు, లేకపోతే మీ అమ్మని మీ నాన్న ఆదుకొని ఇదికొని అని చెప్పేసి కాలక్షేపం చేసావు, లేదా నీ అమ్మ నీ బాబాయ్ నీ చదవక్కర్లేదురా, నీకు బోర్డు అంత ఆస్తులు ఉన్నాయి ముసుగు కూర్చోరా అని కూర్చుంటే ఆడే అదవయ్యాడు. వీడు ఫస్ట్ ర్యాంక్ అయ్యాడు. వాడు టార్గెట్ పెట్టుకున్నాడు, గోల్ పెట్టుకున్నాడు, గోల్ రీచ్ అయ్యాడు. ఇక్కడ మీరు ఒక మాట స్పష్టంగా మాట్లాడాల్సింది ఏంటంటే, టార్గెట్ గోల్ పెట్టుకున్నప్పుడు కొన్ని ఏముంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ని ఫాలో అవుతాడు వాడు, ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి. నువ్వు వాడిని గమనించి నేర్చుకోవాల్సింది పోయి, అరే వాడు నన్ను దెబ్బ కొట్టాడు, అరే వాడు ఏ టాక్టివ్నెస్ తో వెళ్ళాడు దాని మీద దృష్టి పెట్టి ఓవర్కమ్ చేయి. కానీ ఇక్కడ కల్తీ వ్యాపారాలు చేస్తున్నారంట, నిజమేనంటారా? కల్తీ వ్యాపారాలు ఉంటాయి సార్, ఉండకుండా ఉండవని నేనేం మాట్లాడలా, శుద్ధమొక్కలని నేనేం మాట్లాడలా. ఖచ్చితంగా కల్తీ వ్యాపారాలు ఉంటాయి. ఉన్న వాళ్ళని చొక్కా, నేను అదే చెప్తున్నా, గుంజి కొట్టాల్సిందే, కల్తీ వ్యాపారాలు మోయించాల్సిందే, ఆ చట్టం ప్రకారం వాళ్ళకి శిక్షలు వేయించాల్సిందే. ఎందుకు భరిస్తాను? ఆ కల్తీ వ్యాపారం నా ఇంటికి రాదా? ఆయన తింటే నేను పుట్టుకోమన్నా? అలా నా కుటుంబం లేదా? నా బంధుమిత్రులు లేరా? ఎందుకు తింటా? ఆ బయలు ముజే మారని చెప్పేసి అని పిలిచి మరి తనిచుకుంటాం. ఎందుకు ఊరుకుంటాం మనం? అరే కల్తీలు ఉన్నాయా? ఖచ్చితంగా మాట్లాడతాం, డెఫినెట్ గా మాట్లాడతాం. ఉన్నవాడు ఎవడున్నాడో వాడిని ప్రభుత్వానికి పట్టిస్తాం, చట్టానికి పట్టిస్తాం, ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం, ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలు తీసుకుంటది. ఇవాళ మరి మీరు ఇన్నిటికీ యూనిటీగా ఉన్నారు కదా, రైట్. మీ దగ్గర ఏమేమి ఉన్నాయి? మేము అడిగేది కూడా అదేనండి, మనందరం అడిగేది కూడా ఏంటంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని వస్తే ప్రభుత్వం మీద మీడియా పరంగా మనం కూడా ఒత్తిడి పెడతాం, మనం కూడా మాట్లాడతాం. పలానా వాళ్ళు ఈ లెక్కలకు కొడుతున్నారు, వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు, వీళ్ళు నకిలీ వ్యాపారాలు చేస్తున్నారు, బంగారం కల్తీ చేస్తున్నారు, సరుకులు కల్తీ చేస్తున్నారు, ఇలా మోస్తారా లేదా? దూద్ కా దూద్, పానీ కా పానీ. చెడు వ్యాపారాలు ఎలగొడదాం, మంచి వాళ్ళని పెట్టుకుందాం. అది మానేసి నువ్వో ఏంది ఇక్కడ మిగులుతుంది శ్మశానం చివరికి? వ్యాపారం చేసే వాళ్ళందరూ పోయే, డబ్బు సంపాదించే వాళ్ళందరూ పోయే. నేను 30 ఏళ్ల కిందట నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ జూబ్లీ హిల్స్ లో ఎంతండి ఆ కొండల గుట్టల్లో నాకు అప్పుడు జర్నలిస్టు దీంట్లో కొనుక్కోమ్మా అంటే ఆవిడ ఎంత చాలా తక్కువ, 1,50,000 2 లక్షలు నాకు గుర్తులేదు, కట్టమంటే ఎప్పుడు ఒక 25 years బ్యాక్, 30 years దగ్గర యాచి కొండల గుట్టల్లో నేను ఆడుకుంటాను, నాకెందుకు ఈ రాళ్ళు రప్పలు, మా ఊళ్ళో పొలం ఉంది, మా 6 ఎకరాల్లో మా నాయనమ్మ ఇల్లు కట్టిందని చెప్పేసి అని కనీసం రూపాయి కూడా పెట్టడానికి ఇష్టపడలా. ఇవాళ నోరు తెరుచుకుంటూ పోతున్నా నేను. ఎవరిది? కొండలు ఆస్తుల్లాగా పెరిగినాయి. కొనుక్కోనిది తప్పు నాదా? ఆ ఆలోచన భవిష్యత్ ఆలోచన లేని నాదా? లేకపోతే అక్కడ కొనుక్కోని గొప్పోడైనాడిదే? ఆడు మరి నా తోటి జర్నలిస్ట్ మిత్రులందరికీ జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీలో అందరికీ ఇళ్ళు ఉన్నాయి. మరి వాళ్ళని చూసి నేను కుళ్ళుకొని చచ్చిపోతే ఎట్లుంటది సార్? దరిద్రంగా ఉంటుంది. కానీ మరి నిజంగానే మరి ఇదైతే మీరు ఇందాక అన్నట్టుగా ఒక పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం చేసినటువంటి, ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఓపెన్ గా చెప్పింది, ఇది మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మార్వాడీలు గో బ్యాక్ కి మేము సపోర్ట్ చెయ్యం, అలాగే కల్తీలు ఏమన్నా ఉన్నాయంటే మేము చర్యలు తీసుకుంటాం, క్రిస్టల్ క్లియర్ గా కాంగ్రెస్ డిక్లేర్ చేసింది. అట్లాగే బీజేపీ ఓపెన్ గా చెప్పింది మార్వాడీలు గో బ్యాక్ అనడానికి మీరు ఎవరు అని చెప్పేసి. బీజేపీ ఏముందో కుల్ల బండి సంజయ్ గారు ముందుకొచ్చి ఎవడ ఎన్నన్నా తిట్టుకొని ఏమన్నా చేసుకొని ఆయన వాణి బీజేపీ వాణి వినిపించి పడేశాడు ఆయన. ఓకే, మరి ఈ పార్టీ ఎందుకు బయటికి రావట్లే? ఈ పార్టీ ఎందుకు మాట్లాడట్లా? అర్థం, హూ ఇస్ ద బ్లాక్ షీప్ అర్థమవుతుంది కదా జనాలకి. ఇంకేం మాట్లాడదాం ఇక్కడ చెప్పండి? ఒక వర్గాన్నో ఒక యువకులనో ఇంకా ఎదగనివ్వకుండా అనవసరమైనటువంటి విషయాలకు కూడా ఉద్యమం అనేటటువంటి మాట చాలా గొప్పదండి, చాలా అద్భుతమైంది, చాలా శక్తివంతమైంది. దాన్ని ఈ విధంగా ప్రతి ఒక్కడిని ముందు పెట్టి అడ్డగోలు ఎదవలందరినీ తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఉద్యమాలు అనేటటువంటి ట్యాగ్ తగిలిచ్చి అస్థిరత పరిస్తే 10 ఏళ్ళు
పక్కన ఉన్నామేమో ఇంకొక శతాబ్దం అయినా కూడా రానివ్వరు జనం గుర్తుపెట్టుకోవాలి. ఉమ్.